జల వివాదంతో రాజకీయ ప్రయోజనం పొందాలని తమ ప్రభుత్వం ఎప్పుడూ భావించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా నీళ్ల సమస్యను పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించారు రేవంత్. కృష్ణా నదిపై ఉమ్మడి ఏపీలో మంజూరైన ప్రాజెక్టులకు అడ్డు చెప్పొద్దని కోరారు. మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాలలో ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ను ప్రారంభించిన సీఎం నీళ్ల వివాదం పరిష్కరించుకుందామని ఏపీకి పిలుపిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1.02 కోట్ల రూపాయల ప్రమాద బీమా అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేర్చే ఉద్యోగులను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను క్రమం తప్పకుండా చెల్లించామని గుర్తు చేశారు బట్టి. కృష్ణా జలాల్లో వాటా 71% కొట్లాడతామని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటి హక్కులో చుక్క నీరు వదిలిపెట్టేది లేదన్నారు. కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులపై 17 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఏమాత్రం ఫలితం దక్కలేదన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇరిగేషన్ R&B అధికారులతో రివ్యూ చేశారు మంత్రి ఉత్తమ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో SLBC, డిండి ప్రాజెక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. భవిష్యత్తులో రేర్ ఎర్త్ మినరల్స్ కీలకమన్నారు కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. రేర్ ఎర్త్ మినరల్స్ మీద రీసెర్చ్ చేయాల్సి ఉందని చెప్పారు. గుజరాత్ గాంధీనగర్ లో జరుగుతున్న రాష్ట్రీయ ఖనిజ్ చింతన్ శిబిర్ 2026కు హాజరయ్యారు మంత్రి వివేక్. జీడీపీ గ్రోత్ లో మినరల్స్ కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆధునిక టెక్నాలజీతో వ్యవసాయం మరింత అభివృద్ధి జరిగేలా అధికారులు కృషి చేయాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట అగ్రికల్చర్ కాలేజీలో మంత్రి ఉత్తమ్తో కలిసి రైతు మేళాను ప్రారంభించారు తుమ్మల నాగేశ్వరరావు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావా అన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో 3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి శంకుస్థాపన చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. 2.5 ఏళ్లలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో రియల్ దందా నడుస్తోందని విమర్శించారు. తెలంగాణలో యూనివర్సిటీ భూములను లాక్కోవడం సీరియల్ మాదిరి జరుగుతోందని ఆరోపించారు. హైదరాబాద్ నందినగర్లో మౌలానా ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ విద్యార్థులతో కేటీఆర్ సమావేశమయ్యారు. బడేబాయ్ చోటేబాయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పాలనలో కరెంటు 12 గంటలకు మించి రావడం లేదని చెప్పారు. ప్రభుత్వం యూరియా కోసం యాప్లు పెట్టి రైతులను ఇబ్బందులు పెడుతుందన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మిట ఆయిల్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని సందర్శించారు హరీష్ రావు. మోదీ పాలనతో మైనింగ్ రంగమంతా మరింత అభివృద్ధి అయిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2014 నుంచి ఖనిజ అన్వేషణలో దాదాపు 190% గ్రోత్ ఉందని చెప్పారు. గుజరాత్ గాంధీనగర్లో రాష్ట్రీయ ఖనిజ చింతన్ శిబిర్ 2026కు హాజరయ్యారు కిషన్ రెడ్డి. శ్రీరాముడి పేరు ఉపాధి పథకంలో ఉంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఉపాధి హామీ పథకంలో అవినీతిని అరికట్టేందుకే విధానాల్లో మార్పు తీసుకొచ్చినట్లు తెలిపారు. కేఎల్ రత్న అవార్డుకు రాజీవ్ గాంధీ పేరు పెట్టలేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ గవర్నమెంటే అని ధీమా వ్యక్తం చేశారు లక్ష్మణ్. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మళ్లీ పెరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలను మంచు దుప్పటి కప్పేసింది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడి గాలుల ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న 3-4 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు సమావేశాలు నిర్వహించనుంది కేంద్రం. తొలిదశ సమావేశాలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. అలాగే మార్చి 9 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు 2వ దశ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇవాళ అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ మీటింగ్ జరుగుతోంది. రాష్ట్రాల విజ్ఞప్తులను స్వీకరించనున్నారు నిర్మలా. ఎన్నికల కమిషన్లో అమిత్ షా కోవర్టులు కూర్చున్నారని ఆరోపించారు సీఎం మమత. ఎస్ఐఆర్ పేరుతో అక్రమంగా ప్రజల ఓట్లు తొలగిస్తున్నారని విమర్శించారు. బెంగాలీలో మాట్లాడితే బంగ్లాదేశీయులుగా చిత్రీకరిస్తున్నారని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే రోహింగ్యాలు ఉన్నారన్నారు. ఐపాక్ కార్యాలయంపై ఈడీ దాడులు ఖండిస్తూ కోల్కతాలో ర్యాలీలో పాల్గొన్నారు మమత. అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది భారత్. ట్రంప్కు ప్రధాని మోదీ ఫోన్ చేయకపోవడంతోనే ఒప్పందం కుదరలేదన్న అమెరికా అధికారుల వాదనను ఖండించింది విదేశాంగ శాఖ. గతేడాది మోదీ, ట్రంప్ 8 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారని తెలిపింది. రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై
500% ట్యాక్స్ విధించే యుఎస్ బిల్ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్.